ఆ కొమ్మల మధ్యలోకి కట్టి చిక్కులుకుందా లేదా అని 1-2 సార్లు తాడును గట్టిగా లాగి చూడాలి. మనకంతా ఓకే అనిపించినాకనే మన ప్రయాణాన్ని కొనసాగించాలి. కానీ ఒకటి గుర్తుంచుకోవాలి, ఆ కట్టి మన బరువును ఎక్కువసేపు ఆపకపోవచ్చు. మనం వీలైనంత తొందరగా అటువైపుకి వెళ్ళిపోవడానికి ప్రయత్నించాలి. తాడు మీద ప్రయాణించేటప్పుడు మీ చేతుల మీద మాత్రమే బరువు ఉంచాలి. కాళ్ళని మీ సపోర్టుగా తీసుకొని ముందుకు సాగిపోవాలి. పడితే నీళ్ళ మీదే పడతా ఈత ఆడుకుంటూ వెళ్ళిపోవచ్చు అనుకోవడం మీ భ్రమ. ఈ నీటిలో స్నేక్స్, క్రొకడైల్సే కాదు, పెద్ద పెద్ద బండరాళ్ళు కూడా ఉంటాయి. పడితే పైసలే. ఇటువంటి సమయంలో మనం పట్టుకున్న పట్టును అస్సలు వదలకూడదు. గుండెకు ధైర్యం ఉంచుకోవాలి. మనం అటువైపుకి వెళ్ళిపోవాలన్న సంకల్పంతో ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. ఎస్, మనం ఇటువైపుకి చేరుకున్నాం. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది.